రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిత్రా బార్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బీఆర్ఎస్ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుడిభుజం సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కళా భర్త అయిన చక్రపాణికి చెందిన బార్ను మున్సిపల్ అధికారులే సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదని సీజ్ చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. రెన్యువల్ అమౌంట్ ఎంత ఉన్నా తక్షణమే క్లియర్ చేస్తారని చక్రపాణి మొరపెట్టుకున్న మున్సిపల్ అధికారులు మాత్రం బార్ను సీజ్ చేశారు. సిరిసిల్లలో ఎన్నడూ లేని విధంగా కక్షా రాజకీయాలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే తన బార్ను సీజ్ చేశారని మీడియా ముందు చక్రపాణి మొరపెట్టుకున్నారు. ఎందుకు సీజ్ చేశారో చెప్పాలని మున్సిపల్ కమిషనర్ కారు ముందు చక్రపాణి అనుచరులు బైఠాయించారు. దీంతో అక్కడ ఒకంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిల్లా అధికారి ఆటాడుకుంటుండే జిల్లా అధికారి పర్వాలేదు బతుకుతావచ్చు. ఏం పెద్ద పరగలేదు, ఎక్కడ డ్యూటీ చేయకుండా చేస్తా. మిమ్మల్ని ఏమనుకుంటున్నారు చేసుకోపోయి ఇంకేం చెప్తారు, మాట సీల్ చేస్తారు. ఇది ఒకటే కదా, రేపంటే నాకేం పని లేదు. రోడ్డు మీద కూకుంటుడు ఇవే పనులు నాకు అర్థమవుతుందా? ఎందుకని ఓపిక పడుతున్నా అంటే కొద్దిగా ఓపిక పడుతున్నాను అంతే. మొన్నదాకా మున్సిపల్ చైర్మన్ ఉన్నాను, ఓపిక పడుతున్నా. కానీ ఇంత కక్ష సాధింపు చర్యలు పనికిరావు జిల్లా అధికారులకు కానీ మీకు కానీ. ఆయన చెప్పగానే నువ్వు చేస్తావు, నీకు ఇప్పుడు కేసు ఓలమించాలి, నియమించేయాలి. నీ మీద కేసు చేయాలి. ఇప్పుడు నేను రాష్ట్రానికి ఇమ్మీడియట్ హైకోర్టుకు నీ మీద కేసు చేసి ఎక్కడ డ్యూటీ చేయకుండా చేస్తా రాష్ట్రంలో. ఏమనుకుంటున్నారు? అది కాదు, చెప్పలేదు చేయలేదు. లైసెన్స్ మీద ఎంత మార్చి 31 ఎప్పుడైనా కట్టచ్చు. గర్భట్టి ఉంది, ఇది పెనాల్టీ పడుతుంది. వ్యక్తిగతంగా ఇది ఏం చేస్తున్నారు? నేనేమన్నా తీసేది కాదు. మీకు ముందుగా చెప్పండి, మీ జీవో చూపించండి. పత్రిక విలేకరుల మీ జీవో చూపించండి. నేను సీల్ చేసే అధికారం నాకుంది అని మీడియా చెప్పు. సీల్ చేసే అధికారం నాకుంది. ఆ వీడియో నాకు ఎవిడెన్స్ కావాలి కలెక్టర్ హైకోర్టులో. నేను వేరే అడుగుతలేదు సార్. మీ విధులకు అడగండి, నీకుందా సీల్ చేసే అధికారం? నీకుందా? లైసెన్స్ ఫీజు కట్టకపోతే సీల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది సార్. ఎవరికి? ఆబ్కారీ వాళ్ళకు. కానీ నీకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టండి, నీకు సీల్ చేసే అధికారం ఉంటుందా? మాకు కావాల్సింది ఒకటే ఉంటుంది అని చెప్పి మీడియా ద్వారా చెప్పండి. కాసుకుని వీళ్ళకి చెప్పండి, మీరు వెళ్ళి